హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రణాసం. వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, రీసెంట్గా మనకి సనీ యాదవ్ అండ్ నాన్ వెజ్ అనే వీళ్ళిద్దరి మీద కాంట్రవర్సీ ఎక్కువ నడుస్తుంది. సో ట్రోల్స్ కూడా చాలా ఇస్తున్నారు వీళ్ళపైన, అండ్ వేరే యూట్యూబర్స్ కూడా రియాక్ట్ అవుతున్నారు. సో వీళ్ళిద్దరిలో ఎవరిది తప్పో నేను చెప్తా చూడండి. ఇప్పుడు నాన్ వెజ్ ట్రావెలరే, సనీ యాదవ్ ఒక ట్రావెలరే. సో వీళ్ళిద్దరూ ట్రావెలర్సే. మనకు మొత్తం మన కంట్రీని వేరే కంట్రీని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు. సో సనీ యాదవ్ ఏంటంటే మోటో బ్లాగరు, నాన్ వెజ్ ఈయన కూడా బ్లాగర్. కానీ ఎట్లా అంటే షిప్స్ పైన, బస్సులలో లిఫ్ట్ ఆడుకుంటా, బండ్ల పైన. సో ఇట్లా అంటే ట్రావెల్ కొంచెం డిఫరెంట్గా చేసి మనకు మొత్తం కంట్రీని అయితే ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు. సో ఎక్కువ దేశాలు తిరిగింది అయితే నాన్ వెజ్ సనీ యాదవ్ ఏంటంటే ఇంతకుముందే అంటే స్టార్టింగ్ ఇండియా మొత్తం కవర్ చేసి ఇప్పుడు మొత్తం వేరే కంట్రీస్కి అయితే వెళ్ళిండు. సో నాన్ వెజ్ ఏం చెప్తున్నాడు అంటే సనీ యాదవ్ మొత్తం అమెరికాకి వెళ్ళిండు కదా, ఆయన బైక్ పైన కాకుండా, హైదరాబాద్ నుంచి బైక్ పైన కాకుండా షిప్లో బైక్ని పంపించి పైన ఏరోప్లేన్లో ఫ్లైట్లో సనీ యాదవ్ పోయిందని చెప్పిండు. సో దానికి మన సనీ బ్రో ఎట్లా రియాక్ట్ అయిందంటే, నేను ఎట్లా పోయినా అని చెప్పి కావాలంటే మీరు వీడియో చూడని చెప్పి మనకు ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ పెడుతున్నాడు. అట్లనే యూట్యూబ్లో కూడా వీళ్ళిద్దరు ఒక వీడియో కూడా చేసుకున్నారు. దీనివల్ల మధ్యలో ఏంటంటే బలయ్యేది జనాలే. అంటే జనాలు బలవడం ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతుంది. సో దాన్ని చూసి జనాలు ఎంజాయ్ చేస్తున్నారు. కానీ సరే కూల్గా ఉండండి, ఎట్లయినా ఇద్దరు ట్రావెలర్స్, సో ఇద్దరు సపోర్ట్ చేస్తామని ఎవరైతే మాట్లాడతలేరు. వాళ్ళు ఇంకొకటి దీనివల్ల ఎవరికి బెనిఫిట్ అంటే వాళ్ళిద్దరికే బెనిఫిట్. ఎట్లా బెనిఫిట్ అంటే వీళ్ళిద్దరు వ్యూవర్షిప్ చూడండి. ఏదైనా కాంట్రవర్సీ జరిగినప్పుడు నాన్ వెజ్ అని ఎవరిపైన ఏదైనా అన్నాడంటే ఖచ్చితంగా వాళ్ళకి వ్యూవర్షిప్ చాలా వస్తుంది. ఇది మాత్రం బాగా జరగండి. సో మన సన్నీ బ్రో కూడా రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో స్టోరీ కూడా పెట్టిండు చూడండి. ఒక రోజులో ఆయనకు $200 వచ్చినాయంటే, అట్నే 100 lakh వ్యూస్ రావడానికి, 1,00,000 వ్యూస్ రావడానికి కూడా కింద మీద అయ్యే ఇప్పుడు ఛానల్ ఒక్కసారి నిన్న వీడియో పెట్టేసరికి 24 hours కూడా కాలేదు, అప్పటికే 4 lakh 5 lakh వ్యూస్తోనైతే పోతుంది. సో చూసుకున్నారు కదా. అంటే ఇప్పుడు జనాలందరూ ఏంటంటే వాళ్ళ కాంట్రవర్సీ అంటే గొడవ ఇట్లా జరుగుతుంది, ఇంట్రెస్టింగ్ కొద్ది చూస్తున్నారు కాబట్టి వాళ్ళకు వ్యూవర్షిప్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు మన ద్వారా ఇన్కమ్ అంటే మనం చూడడం వల్ల వాళ్ళకి ఇన్కమ్ ఎక్కువ పోతుంది. ఇప్పుడు నేను కూడా బ్లాగర్నే, మనకు కూడా ఛానల్స్ ఉన్నాయి. సో కానీ ఒకరితో మనకు అవసరం లేదు. అంటే మన పని మనం చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు సన్నీ బ్రో ఏంటంటే కొన్ని యాప్స్ ప్రమోట్ చేస్తూ ఉంటాడు, అవి ఇండియాలో బ్యాన్ చేయమని చెప్పి రీసెంట్గా ఒక నోటీస్ కూడా వచ్చింది, తెలిసిందే. సో ఇక చేస్తున్నాడు, అది కరెక్టా తప్ప అంటే ఒక రకంగా అంటే పాజిటివ్గా తీసుకున్న వాళ్ళకి ఏం కాదు, నెగిటివ్ తీసుకున్న వాళ్ళకి ప్రాబ్లం. ఎట్లా అంటే ఇప్పుడు చిన్నపిల్లలు కానీ వేరే వాళ్ళు ఎవరైనా సరే నమ్మిన వాళ్ళు యాప్ ఇన్స్టాల్ చేసుకొని మనీ ఇన్వెస్ట్ చేసి డబ్బులు కొట్టుకుంటే అది ప్రాబ్లమే. అట్లా కాకుండా ఒకవేళ బెట్టింగ్ యాప్స్ కాకుండా నార్మల్ వేరే యాప్స్ ఏమైనా అంటే మనీ లాస్ అయ్యేవి కాకుండా ఇట్లాంటివి ఏమైనా నార్మల్గా చెప్పినంటే ఏం పర్లేదు. సో మన అన్వేషణ కూడా అదే చెప్పిండు, అనవసరంగా మనీ గురించి ఇన్వెస్ట్ చేయమని చెప్పి, సో ఇట్లా డబ్బులు పెట్టమని చెప్పి మొత్తం యాప్స్ ప్రమోట్ చేసి చాలామంది జీవితాలతో ఆడుకుంటున్నాడు, అది అని చెప్పి మాట్లాడుతున్నాడు. మన సన్నీ బ్రో ఎట్లా రియాక్ట్ అయినా అంటే, నేను చెప్పడం చెప్తా, అది నా బతుకుతేరు, నా ఇన్కమ్ కోసం నేను చెప్తా, నచ్చిన వాళ్ళు చేసుకుంటారు, లేకుంటే లేదు. అంతేగాని నేనైతే పర్టికులర్ అందరికీ రుద్ద కదా నువ్వు డౌన్లోడ్ చేసుకో వాడమని చెప్పి అని ఎవరితో నేనైతే చెప్పలేదు. సో రీసెంట్గా జరిగింది అయితే ఇది. ఇప్పుడు కూడా కంటిన్యూగా ఇదే నడుస్తుంది. దీనిపైన చాలామంది కూడా వీడియోస్ చేస్తూనే ఉన్నారు ఇప్పటికీ కూడా. ఇప్పుడు సరే, ఇప్పుడు నేను దీని గురించి ఎందుకు చేస్తున్నా అంటే ఒకటే పాయింట్ మీకు అంటే అర్థమయ్యే వాళ్ళకి అర్థం కావాలని చెప్తున్నా. ఇంకొకటి ఏంటంటే ఈ వీడియో చేయడం వల్ల సో మనకు కూడా కొంచెం వ్యూవర్షిప్ వస్తాయి కదా, మెయిన్ పాయింట్ అదే. ఈ వీడియో చేయడం వల్ల ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న టాపిక్ ఇది కాబట్టి ఈ టాపిక్ పైన నేను వీడియో చేస్తున్నా, అంతకుమించి నాకేం అవసరం లేదు. సో మేబీ ఈ ఒకవేళ ఈ వీడియో కనుక కొంచెం ఎంతో కొంత వ్యూస్ వచ్చి మనకు ఒకవేళ వీడియో హైలైట్ అవుతుంది కావచ్చు, దీనివల్ల మాటేషన్ అయితే చెప్పలేం కదా, కిస్మత్ ఎట్లుంటుందో తెలియదు. కాబట్టి నేను జస్ట్ మనకు సంబంధం లేదు అయినా కూడా ఎందుకు చేసినా అంటే ట్రెండింగ్లో ఉంది కాబట్టి టాపిక్ చేసిన. ఇది టు బి ఫ్రాంక్ చెప్పుకుంటున్నా, అందరిలాగా ఏదో ఇండైరెక్ట్గా మాట్లాడి ఆ రకంగా నేనేం చేయ డైరెక్ట్ చెప్తాను. వాళ్ళపైన వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే నాకు ఈ వీడియో వైరల్ కావాలి, ఈ వీడియో కొంచెం జనాలు చూడాలి, నాకు కూడా మానిటైజేషన్ అయ్యి నా ఛానల్కి ఇన్కమ్ రావాలనే ఉద్దేశంతో నేను చేస్తున్నాను, అంతకుమించి నాకేం అవసరం లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇద్దరికి తప్పు కాదు, అయినా లైఫ్ కోసమైనా ఈయన లైఫ్ కోసమైనా వీళ్ళిద్దరు చూసుకుంటున్నారు, ఎవరి అవసరాలకు తగ్గట్టు వాళ్ళు బతుకుతారు, అంతే తప్ప వేరేటోళ్ళని మోసం చేయడానికి కాదు. అంటే మామూలుగా చెప్తాడు కావచ్చు, సరే నేను ఒకవేళ ఆయన నిజంగానే బైక్ని పంపించి కింద అది మన ఫ్లైట్లో పోయింది కావచ్చు, చెప్పలేం. అంటే అది కూడా నిజమే అవ్వచ్చు, లేదు నేను బండి పైన పోయినా చూపెట్టుకుంటున్నాడు, అది కూడా నిజమే అవ్వచ్చు. ఒకటి క్లియర్గా వీడియో చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. మన సన్నీ బ్రో వీడియోస్ ఏవైతే చూస్తారో వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. నా అన్వేషణ అంటే ఈయన ఎవరితోనైతే లొల్లి పెట్టుకుంటాడో వాళ్ళకు లైఫ్ చేంజ్ అవుతుంది. అంటే వ్యూవర్షిప్ అనేది ఎక్కువ వస్తుంది, ఇన్కమ్ కూడా ఎక్కువ జనరేట్ అవుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ టైం నా అన్వేషణతోటి
వీడియో ఏమైనా ప్లాన్ చేద్దామా చెప్తే చెప్పండి, మరి చేద్దాం మరి. ఎందుకంటే మనకు కూడా వ్యూస్ వస్తలేవు కదా, మరి మనోడేమన్నా అన్నాడంటే చేయొచ్చు. కానీ ఫస్ట్ ఏదైనా కాంట్రవర్సీ మనమే స్టార్ట్ చేయాలి అట్లయితే, ఎందుకంటే మన పైన రియాక్ట్ కావాలంటే. సరే ఇదంతా లైట్ తీసుకుంటే ఊరికనే మాట్లాడాను కానీ. సో ఫ్రెండ్స్, ఇది ముచ్చట. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే మన వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి ప్రతి ఒక్కరు షేర్ చేయండి. అట్లే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఇట్లాంటివి ఇంకా చెప్తాం, చాలా ఉన్నాయి, ఇంకా కుప్పలు కుప్పలే మొత్తం బయటికి ఇద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.